హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుంటారనేసి అనుకుంటున్నాను. నేనండి మీ దర్శి నాగమణిని. మీకు తెలిసే ఉంటుంది కదా, అసలు పిల్లలతో ఏ పని కూడా జరుగుబాటు అవ్వదండి. అండి అంగన్వాడీ బల్లో ఇస్తారు కదా, ఈ పాలు మేము అస్సలు మరగబెట్టము. ఆల్రెడీ ఇది మరిగేసే వస్తుంది కాబట్టి మరగబెట్టి వచ్చిన పాలు మళ్ళీ సెకండ్ టైం మరగబెట్టకూడదండి. ఎందుకంటారా, దాని యొక్క ప్రోటీన్స్ కూడా ఉండవు, మళ్ళీ ప్రోటీన్స్ అనేది చచ్చిపోతాయంట. అందువల్ల మేము మరగబెట్టమండి. ఇదైనా మా పాపకి ఆ పాలు బాటిల్ ధర వేసిన తర్వాత స్పేర్గా ఒక బాటిల్ తోటి వేడి నీళ్ళు పక్కన ఉంచుతామండి. ఆ వేడి నీళ్ళు ఏం చేస్తామంటే ఒక బాటిల్ ధర ఉంచేస్తామండి. ఎప్పుడు మా పాలకు పీపాలో పాలు పోసినా కూడా మళ్ళీ ఆ వాటర్ అక్కడ పోస్తాం. ఎప్పుడు కూడా పిల్లలకి చిక్కగా పట్టకూడదండి. ఎందుకంటారా, మరి అందరి పిల్లలకి ఎలా ఉంటుందో తెలియదు కానీ మా పిల్లకి చిక్కగా పాలు పెట్టడం వల్ల ఏంటంటే మోషన్ అవ్వదండి తొందరగా. అందుకు ఈ ఎండాకాలం కాబట్టి ఒక పూట పాలు అయితే ఇంకో పూట వాటర్ వేడి నీళ్ళేనండి. మరీ అంత వేడిగా కాదు, జస్ట్ గోరువెచ్చగా అలాగిస్తూ ఉంటాము. ఎందుకంటారా, మోషన్ అవ్వదండి పిల్లలకి. మనం ఎంత చిక్కగా పెడితే అంత చిక్కగా తాగిచ్చేస్తే మోషన్ పిల్లలకు అవ్వదు. ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. చిన్నపిల్లలు వాళ్ళు పడుకునేంత వరకే మనమైతే ఏ పని చేయలేము. ఏదైతేనే మా పాపకు పాలిచ్చి జాయిగా పడుకోబెట్టేశానండి. ఇంకా నేను అందుకున్నాను పనిలో. ఇంకా ఇదే గార్డెనింగ్ అంటే మా ఇంటి చుట్టూ ఎక్కువగా మా అత్తయ్య మొక్కలు పెంచుతూ ఉంటుందండి. వాటర్ కూడా వస్తుంది ఒకటి. ఆ వాటర్ రావటం వల్ల మంచి ఎండతోటి అందుకున్నానండి పనులు చేయడానికి. గిన్నెలు ఒకటి తోమడం, నెక్స్ట్ మొక్కలకి వాటర్ కూడా తడపాలి ఒకటి. ఎందుకంటారా, మా ఇంట్లో ఎవరు లేరు, అందరూ చేనుకి వెళ్ళిపోయారు, జీడి తోటలకు వెళ్ళిపోయారు. ఇంకా నేనే పాపకు చూసుకుంటా, ఇంకా గిన్నెలు తోముకుంటా, ఇంకా అది ఇది చేసుకుంటున్నాను. మరి అందరూ ఇంటి దగ్గరే ఉంటే బాగుంది కదా. ఇది వచ్చి మా వంటపాకు అండి. మీకు వంటపాకు గురించి వీడియోస్ పెడతానే ఉంటాను. ఇది ఉదయం మార్నింగ్ అన్నం సాలకపోతే మళ్ళీ సెకండ్ టైం అన్నం వండడం వచ్చింది. ఆ 2 గంపలు ఏంటనుకుంటున్నారా, మా కోడి పిల్లలండి. అవి పెట్టలు అనేది 2 ఒక్కసారి పేల్చేసరికి ఆ 2 కూడా వంటపాక దగ్గర పెట్టాము. కొత్త ఇంట్లో పెట్టాలంటే చాలా వేడి వల్ల కూడా చచ్చిపోతూ ఉంటాయండి పిల్లలు అనేది. కోడి పిల్లలు ఎప్పటికప్పుడే వాటికి నూకలు వాటరు అలా ఇస్తూ ఉన్నాను. నిజంగా ఈ ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాము. కోడి పిల్లలు అనగా ఏమాత్రం అండి, చూసారు కదా. ఏదైతే అని అన్నం అయితే నేను లాస్ట్కి వార్చేసాను. ద 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 ఏదమ్మా, ఒక్కకే మా పాప పడుకోవట్లేదండి. ఈ ఫ్రిడ్జ్ అయితే ఈఎంఐ కింద తీసుకున్నామండి. ఎందుకంటారా, అత్యవసరంగా మా పాప కోసం పాలు పెట్టడానికి అవ్వట్లేదు అనేసి తీసుకున్నామండి అర్జెంటుగా. ఇదైనా ఈఎంఐ కింద 8 నెలలు ఈఎంఐ వచ్చిందండి. బజాజ్ నుంచి తీసుకున్నాము. రేపు వచ్చే నెలతోటి, రేపు మే నెలతోటి అయితే క్లియర్ అయిపోద్ది ఈఎంఐ. ఒక వాయిదాయే ఉంది. మరి ఏం చేస్తాం, మళ్ళంటే వాళ్ళు పేదవాళ్ళు ఎలాగా ఈఎంఐల కింద తీసుకోవాలి. ఒకేసారి బడ్జెట్తో తీసుకోవాలన్నా కూడా తీసుకోలేము. ఇదైతే డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్ ఇలా వచ్చింది, చూపిస్తాను. ఇది వచ్చి మా పాపదండి పాలు. మా పాపది ఇది అంగాన ఎండబడి వస్తూ ఉంటుంది కదా, అందుకని నీళ్ళు పెట్టాము. నిమ్మకాయలు ఇదిగోండి. ఇది వచ్చేమో ఇంకేదో ఒక్కొక్క వస్తువే పెడతామండి. పెద్దగా ఫ్రిడ్జ్లు అంటే కూడా ఏం పెట్టము. చూసారు కదా, ఇదిగోండి, ఇదే మా ఫ్రిడ్జ్. ఇదండి పల్లెటూరు ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.